రాష్ట్ర ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కరీంనగర్ డీసీసీ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ అన్నారు. ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా మానకొండూరు మండలం రాగాపూర్ ఒడూరు గ్రామంలో ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. మండలంలో నూతనంగా ఏర్పడ్డ రాగాపూర్ గ్రామ పంచాయతీ భవనానికి 20 లక్షల నిధులతో ఎమ్మెల్యే భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. అనంతరం గూడూరు గ్రామంలో 50 లక్షలతో సీసీ రోడ్డు, 12 లక్షలతో అంగన్వాడీ భవనం, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పశువుల పాకను ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రైతుల సంక్షేమం, మహిళల సాధికారత, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పాలన ఏడాది పూర్తవుతున్న తరుణంలో ప్రభుత్వం చేసిన కార్యక్రమాల గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ వరలక్ష్మి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మరియు ఓదలు రాముడి తిరుమల రెడ్డి, నాయకులు తాళపల్లి సంపత్ గౌడ్, ముత్సాని శ్రీనివాసరెడ్డి, గస్కండ్ సంపత్, రేమిడి శ్రీనివాసరెడ్డి, గోపు శ్రీనివాసరెడ్డి, బొంగోని సునీల్ గౌడ్, వంగల మలేశం గౌడ్, చలగండి సంపత్, మాచర్ల తిరుపతి, మీస సత్యనారాయణ, కోన్ర సురేష్, కనకం అశోక్, కొత్తకొండ శంకర్, రాముడి తిరుపతి, బందెల మహేందర్, రామగిరి సంతోష్, వంగల మనోహర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మానకొండూరు మండలం ఊటూరు గ్రామం ఇక్కడ అంగన్వాడీ కేంద్రాన్ని ప్రారంభించడం, అదేవిధంగా సీసీ రోడ్డును ప్రారంభించడం, రాఘవాపురంలో కొత్తగా ఏర్పడినటువంటి గ్రామ పంచాయతీ భవనానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈజీఎస్ నిధుల నుండి వీటన్నింటిని కూడా పెట్టడం జరిగింది. త్వరితగతినే ఇక్కడ ఊటూరులో తలపెట్టినటువంటి డ్రైన్ ఏదైతే ఉన్నదో ఆ డ్రైన్ కూడా 44 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. దాన్ని కూడా పెట్టడం జరిగింది. అది కూడా త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోడ్లు కూడా బాగలేవు కాబట్టి గత 10 సంవత్సరాలుగా ఏమాత్రం రిపేర్స్ కూడా నోచుకోలేక ఈరోజు వాటన్నిటి కూడా తప్పకుండా రిపేర్ చేయాలన్న ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఈరోజు ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు రాజ్యాంగం ఏర్పడినటువంటి రోజు, అందరికి కూడా రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ